జిల్లా దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టుపాటి లక్ష్మి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. దర్శి పట్టణంలో ఎన్నో ఏళ్లుగా సమస్యగా మారిన జోమ్ కాల్వ డ్రైనేజీ పనులకు, ఎంఈఓ కార్యాలయ భవన నిర్మాణానికి, 80 వార్డులో సీసీ రోడ్ల కోసం పనులు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపులు లేకుండా కేవలం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకెళ్తున్నాము. అలాగే ఇవాళ ఎంఈఓ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది 53 లక్షల రూపాయలతో ఎంఈఓ ఆఫీస్కి. నెక్స్ట్ 8వ వార్డులో సీసీ రోడ్స్ అట్లాగే డ్రైన్స్ 15 lakhsతో శంకుస్థాపన చేసుకుంటూ వెళ్తున్నాము. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తే ఎప్పుడు అభివృద్ధి, సంక్షేమం ప్రజలందరికీ అందాలి. వైసీపీ చూస్తే గత 5 ఏళ్ళలో ఒక విధ్వంసం, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. ఇప్పుడు వాళ్ళు చేసిన నిజాలు బయటపడుతుంటే అవి కూడా తట్టుకోలేక ఇంకా గొడవలు సృష్టించడానికి చూస్తున్నారు. తిరుపతి లడ్డు క్లియర్గా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్లో తెలిసింది కల్తీ నెయ్యి ఉందని. అంటే ఏదో నాసిరకం పదార్థమే కాదు, ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, ఎంతో పవిత్రమైన దేవుడి సన్నిధిలో ఒక అపవిత్రమైన మూలిక సరుకులు, ముడి సరుకులు, కెమికల్స్ అంటే జంతువు కొవ్వు నుండి వచ్చిన మోనోగ్లిజరైడ్స్ కానీ, బీటా కెరటిన్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్, పామ్ ఆయిల్ ఇవన్నీ ఉన్నట్టు క్లియర్గా తేలింది. అంటే ఒక చుక్క పాలు లేకుండా ఒక పదార్థం తయారు చేసి, ఇదేంటంటే ఒక ఏదైనా చేయొచ్చు మనం అధికారం అడ్డం పెట్టుకొని అని ప్రజల జోలికి వెళ్ళారు, మహిళల జోలికి వెళ్ళారు, బడు బలహీన వర్గాల జోలికి వెళ్ళారు. ఇప్పుడేమో ఏకంగా దేవుడితో పెట్టుకున్నారు. దీనికి ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్ క్షమాపణ చెప్పాలి అని. దర్శి నియోజకవర్గంలో చూస్తే ఇప్పుడు దాదాపుగా 10 ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ అయ్యి గత 5 సంవత్సరాలు ఆగిపోయినవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకెళ్తున్నాము. అలాగే ఇవాళ ఎంఈఓ బిల్డింగ్